హలో ఫ్రెండ్స్. ఈజీగా ఒక 10 నిమిషాల్లో మనకి ఆకలేస్తుంటే 10 నిమిషాల్లో చేసే పులిహోర అయితే నేను మీకు చెప్తాను. నార్మల్‌గా అయితే పులిహోర చేయాలంటే మన చింతపండు నానబెట్టాలి, ఉడకబెట్టాలి, జ్యూస్ తీయాలి, తర్వాత తాలింపు వేయాలి, పప్పులు వేయించుకోవాలి, కలపాలి. సో, చాలా ప్రాసెస్ ఉంటది. అప్పటిదాకా మన ఆకలైతే నేనైతే అసలు ఉండలేను అప్పుడే. సో, ఈ పులిహోర నాకెలా తెలుసంటే మా అమ్మమ్మ చేసేటప్పుడు చూశాను. సో, ఈజీ ప్రాసెస్ అనమాట. 10 మినిట్స్‌లో అయిపోతుంది. చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. హ్మ్. మనం అనుకున్నంత సేపు అనమాట. ఒక గ్లాస్ రైసు కడిగి పెట్టేసేసి వెంటనే చింతపండు మన గ్లాస్ రైస్ అంటే 2 గ్లాసెస్ చింతపండు పులుసు దాంట్లోకేసేసుకుంటాము. దానికి కావాల్సిన ఐటెమ్స్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాను. చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చాలా వరకు నన్ను సపోర్ట్ చేశారు. మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.